బడికని బయలుదేరే అక్కడి పిల్లలు గుడికి ఎందుకు వెళ్తున్నారు? తరగతి గదుల్లో తిరగేయాల్సిన పుస్తకాలను ఆలయంలో ఎందుకు తెరుస్తున్నారు? పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడి విద్యార్థులకు శాపంగా మారిందా? కూటమి పాలకుల మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదా? విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతున్నా పట్టించుకునే నాథుడే లేరా? ఇది ఏ మారుమూల ప్రాంతం గురించి చెప్పింది కాదు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి నివాసానికి కోతవేటు దూరంలో సర్కారు బడి దీనావస్థ గురించి. చూసారుగా, బడిలో ఉండాల్సిన పిల్లలు గుడిలో చదువుకుంటున్నారు. గుడి గంటలు, భక్తుల మొక్కుల మధ్య పిల్లలకు పాఠాలు చెప్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. మంత్రోచ్చారణలు ఒకవైపు, పిల్లల పాఠాలు మరోవైపు. నిత్యం ఇవే ఇక్కడి పిల్లల చదువులు. ఈ పాఠశాల ఎక్కడో లేదు, ఆంధ్రప్రదేశ్లో. అది రాష్ట్ర హోంశాఖ మంత్రి నియోజకవర్గం పాయకరావుపేటలో ఉంది. ఎస్ రాయవరం మండలం అడరోడ్లో హోంమంత్రి అనిత నివాసం ఉంటున్నారు. ఆమె నివాసానికి కూతవేటు దూరంలో కోనవానిపాలెంలో ప్రభుత్వ స్కూలు ఇది శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. దీంతో స్కూల్ పక్కనే ఉన్న రామాలయంలో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. దేవాలయాన్ని విద్యాలయంగా మార్చుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో నాడు నేడులో ఈ స్కూల్ నిర్మాణానికి సుమారు 44 లక్షలు మంజూరు చేశారు. భవన నిర్మాణం 70% వరకు పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్కూలు మిగతా నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. కొద్దిపాటి పనులను కూడా హోంమంత్రి అనిత పూర్తి చేయించలేకపోయారు. దీంతో విద్యార్థులకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో అద్భుతమైన ఫర్నిచర్ ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నేలా టేబుల్స్ ఉన్నప్పటికీ గుడిలోకి తీసుకువెళ్లే అవకాశం లేక నిరుపయోగంగా మారాయి. నేను కోనంపాలెంలో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. మాకు స్కూల్ బిల్డింగ్ లేదు. రామాలయంలో చదువుతున్నాం. లోకేష్ సార్, అనిత మేడం, పవన్ కళ్యాణ్ సార్ మాకు స్కూల్ బిల్డింగ్ కట్టించండి. బాగా చదువుతాం. మీకు మంచి పేరు తెస్తాం. మాకు స్కూల్ బిల్డింగ్ లేదు. నేను రామాలయంలో చదువుతున్నాం. మాకు స్కూల్ బిల్డింగ్ కట్టించండి. రామాలయంలో చదువుకున్నాం. మాకు బేగా స్కూల్ కట్టించండి. విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తెస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెబుతున్న మాటలన్నీ ఆచరణలో నీటి మూటలేనని ఈ స్కూల్ను చూస్తే ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతోంది. మరోవైపు సొంత నియోజకవర్గంలోని సమస్యలను కూడా హోంమంత్రి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వైఎస్ జగన్ ని దూషిస్తూ తన పదవిని కాపాడుకుంటే చాలు అనే ఆలోచనలో హోంమంత్రి ఉన్నారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. స్కూల్ భవనం పూర్తయితే వైఎస్ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయం హోంమంత్రిని వెంటాడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.